లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి మళ్లీ సత్తా చాటాలని బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 24 నుంచి మే 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని ప్రజలకు కేసీఆర్ వివరించనున్నారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ ప్రచారం ఉండేలా బస్సు యాత్ర రూట్ మ్యాప్ రూపొందించారు. ఈ నెల 24న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. 17 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం సమయంలో కనీసం 2-3 ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్య కేసీఆర్ రోడ్ షోలు ఉండనున్నాయి. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కార్నర్ మీటింగ్లలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలోనే కేసీఆర్ బస చేస్తారు. వచ్చే నెల 10న మెదక్ జిల్లా సిద్దిపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభతో కేసీఆర్ బస్సు యాత్ర ముగుస్తుంది. మరోవైపు రాష్ట్రంలోని 5 లోక్సభ నియోజకవర్గాల బాధ్యతలను కేటీఆర్, హరీష్ రావులకు కేసీఆర్ అప్పగించారు. మెదక్ బాధ్యతలను హరీష్ రావు, కరీంనగర్ బాధ్యతలను కేటీఆర్కు అప్పగించారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల స్థానాలపై ఇద్దరు నేతలు ప్రత్యేక దృష్టి సారించాలని కేసీఆర్ సూచించారు. వచ్చే నెల 10న మెదక్ జిల్లా సిద్దిపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభతో కేసీఆర్ బస్సు యాత్ర ముగుస్తుంది. మరోవైపు రాష్ట్రంలోని 5 లోక్సభ నియోజకవర్గాల బాధ్యతలను కేటీఆర్, హరీష్ రావులకు కేసీఆర్ అప్పగించారు. మెదక్ బాధ్యతలను హరీష్ రావు, కరీంనగర్ బాధ్యతలను కేటీఆర్కు అప్పగించారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల స్థానాలపై ఇద్దరు నేతలు ప్రత్యేక దృష్టి సారించాలని కేసీఆర్ సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇక ఏదైతే ఈ నెల 24 నుండి ఈ యొక్క కేసీఆర్ బస్సు యాత్రలు ఉండబోతున్నాయి. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత సమీక్షలు నిర్వహించారు. ప్రతి ఒక్క కార్యకర్తకు సంబంధించి ఏ విధంగా కార్యకర్తలలో ఒక నూతన ఉత్తేజం తీసుకురావాలి, గతంలో ఓటమికి గల కారణాలు ఏంటి, ఆ కారణాలను ఒకసారి వీరంతా కూడా నెమరు వేసుకున్నారు. అందులో భాగంగా ప్రధానంగా ఒక ఎజెండా మాత్రం తెర మీదకి వచ్చింది. ఇక ఓటమి గల కారణము తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలిసిన కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రధానంగా 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు అనేది ఒక ప్రధానంగా విమర్శించిన ప్రతిపక్షాలకు అదొక ఆయుధంగా మారింది. తర్వాత నిజంగానే ప్రజలకు కొంత కేసీఆర్ కు పార్టీకి కొంత డిస్టెన్స్ మెయింటెనెన్స్ కూడా ప్రధానంగా ఒక విమర్శ మాత్రం, ఒక అంశం మాత్రం వచ్చింది. మనం గెలుపు ఓటములు కొంత గ్రామాలలో ప్రభావితం చేశాయి. దాంతో పాటు ప్రధానంగా అనేక అంశాలు చాలా గొప్పగా అభివృద్ధి చేసినప్పటికీ కూడా ప్రజలకు ఎందుకు మేము గతంలో 10 సంవత్సరాలలో అభివృద్ధి చేసిన అభివృద్ధి ఏంటి, ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి ఈ 100 రోజుల పరిపాలన, దాదాపు 4 నెలల పరిపాలనకు సంబంధించి ఏ విధంగా రైతులను మోసం చేస్తా ఉంది, ఏదైతే తాగునీటి పైన ప్రజలకు అందించడంలో విఫలమైంది అనేది కూడా ప్రధాన ఎజెండా తోటి ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రజల దగ్గరికి వెళ్ళాలి, పార్లమెంట్ ఎలక్షన్లలో ఎక్కువ సీట్లు సంపాదించాలనేది కూడా కేసీఆర్ ఒక వ్యూహ రచన చేశారు. అందులో భాగంగానే ఇక ఈ నెల 24 నుండి బస్సు యాత్రలు ఉండబోతున్నాయి. ఈ 24 నుండి వచ్చే నెల 10వ తారీఖు వరకు కూడా సిద్దిపేటలో ఒక బహిరంగ సభతో ఈ యొక్క సమావేశాలు, బస్సు యాత్రలు ముగుస్తాయి. ప్రధానంగా ఈ యొక్క ఒక రూట్ మ్యాప్ మాత్రం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ఈ 2 గంటలలో ఏదైతే పొలంబాట కార్యక్రమం ఉంటుంది, ఆ పొలంబాట కార్యక్రమంలో ప్రధానంగా రైతులను ఉద్దేశించి రైతుల సమస్యలను తెలుసుకొని వారికి గతంలో మేము ఏం చేసాం, 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు రైతులకు తాగునీటిని ఏ విధంగా అందించాము, అదేవిధంగా కరెంటుకి సంబంధించి ప్రధానంగా ఏ విధంగా 24 గంటల కరెంటుని ఇచ్చాము, దాంతో పాటు రైతు బంధు, అదేవిధంగా రైతుకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ 1,00,000 రూపాయలు చేస్తామన్నాము, 1,00,000 రూపాయలు చేశాం. కానీ వీళ్ళు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నప్పటికీ కూడా వీళ్ళు చేయట్లేదు అనేది కూడా ఒక ఎజెండాను రైతులకు వివరించే ప్రయత్నం చేస్తారు. తర్వాత సాయంత్రం 5 గంటలకు అంటే మధ్యలో ఈ మిగతా బీఆర్ఎస్ కార్యకర్తలలో కూడా ఇళ్లలో భోజనం చేయాల్సింది ఉంది. దాంతో పాటు వారితో మమేకం కావాలి, వారికి ఇళ్లలోనే వారితో పాటు కేసీఆర్
భోజనం చేస్తూ వారందరినీ కూడా వారి యొక్క సమస్యలు, వారికి ఉన్న ఇబ్బందులన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటలకు కార్నర్ మీటింగ్స్ ఉంటాయి. దాంతో పాటు సభలు మిగతా పార్లమెంటు పరిధిలలో దాదాపు 3 నుంచి 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో సభలు, దాంతో పాటు కార్నర్ మీటింగ్స్, మిగతా అన్ని చిన్న చిన్న పబ్లిక్ మీటింగ్స్ తో పాటు ఇక ఈ యొక్క యాత్ర కొనసాగబోతుంది. దాంతో పాటు ప్రధానంగా ఎన్నికలలో తీసుకోవాల్సిన ఎజెండా, ఎందుకంటే ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు కేసీఆర్ కు తెలంగాణ ఉద్యమం నుండి ఇప్పటి వరకు కూడా ఒక క్రేజ్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు ప్రతి గ్రామంలో ఒకరిని గుర్తిస్తారు. ఖచ్చితంగా వారందరికీ కూడా ఉద్యమ సిచ్యువేషన్ ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లే ఉండాలి. ఖచ్చితంగా రానున్న 5 ఏళ్లలో మనం మొన్ననే చూసాం. ఖచ్చితంగా 5 ఏళ్లలో కూడా మన ఎన్నికలలో రాబోతాం అనేది కూడా ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం చేశారు. అందులో భాగంగానే ఇక నాయకులకే ఒక రూట్ మ్యాప్ అప్పచెప్పారు. ఈ యొక్క ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టాలి, ఎక్కడెక్కడ ప్రజల్ని కలవాలి, ఎవరి ఏ సమస్యలకు సంబంధించిన అంశాలను తెర మీదకి తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా అక్కడ ఉన్న స్థానిక సమస్యలపైన ఎలా స్పందించాలనేది కూడా నాయకులకు ముందే చెప్పినట్టు తెలుస్తా ఉంది. దిశానిర్దేశం చేశారు. దాంతో పాటు ప్రధానంగా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలలో కూడా నియోజకవర్గాలను ఇప్పటికే హరీష్ రావు, దాంతో పాటు ఇటు కేటీఆర్ కి కూడా అప్పచెప్పారు. ప్రధానంగా ఈ 5 పార్లమెంట్ పరిధిలలో ఖచ్చితంగా గెలిపించే బాధ్యత ఇటు హరీష్ రావుకి అప్పచెప్తే, ఇక కేటీఆర్ కు కొన్ని పార్లమెంట్ పరిధిలలో ఈ యొక్క గెలుపుకు సంబంధించిన అంశాలపైన కేటీఆర్ కు అప్పచెప్పారు. దాంతో పాటు మల్కాజ్గిరి, సికింద్రాబాద్, అదేవిధంగా కొన్ని ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ సంబంధించిన ఈ జంట నగరాలలో ఉన్న పార్లమెంట్ పరిధిలలో ఇక ఇద్దరు కూడా సమన్వయంతో ముందుకెళ్లి దాదాపు 10 స్థానాలలో కూడా ఆగా వేయాలనేది కూడా కేసీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. మొత్తానికి ఈ యొక్క నల్గొండ సభ నుంచి ఇప్పటి వరకు ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఒక అనూహ్యమైన స్పందన వస్తా ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందనేది, అదేవిధంగా 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందనేది ప్రధానంగా ప్రజల మధ్యలోకి తీసుకెళ్లారు. కొంత పాజిటివ్ వేవ్ కూడా వస్తున్నట్టు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే మొన్న పొలంబాట కార్యక్రమం అద్భుతంగా విజయం అయిందనేది కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ యొక్క బస్సు యాత్రలు కూడా ఖచ్చితంగా విజయవంతం అవుతాయి. పార్లమెంటు ఎన్నికలలో ఈ యొక్క బస్సు యాత్రలు ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా పొలిటికల్ సర్కిల్లో మాత్రం పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. దాంతో పాటు బీఫామ్ కూడా అందజేశారు. కాబట్టి ఎక్కువగా ముందు దూకుడు పెంచారు కేసీఆర్. దూకుడు పెంచడంతో పాటు ఎక్కువ స్థానాల దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలలో ప్రాబల్యం కోల్పోయాము. రానున్న రోజులలో ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఎక్కువ స్థానాలు రావడం వల్ల దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రాబల్యం పెరుగుతుంది. దాంతో పాటు రాష్ట్రంలో కూడా పట్టు కొనసాగించవచ్చు అనేది కూడా కేసీఆర్ వ్యూహ రచన చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికైతే ఇక నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను, ఆ తర్వాత ఈ యొక్క బస్ యాత్రల ద్వారా ప్రజల మధ్యలోకి వెళ్ళడం, ఇదంతా ఏమి ఇంపాక్ట్ చూపిస్తుంది, ప్రజలు ఏ విధంగా ఈ యొక్క బస్ యాత్రలను స్వీకరిస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అంశంగా చెప్పొచ్చు. బాగా